ముగిసిన ఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీ ప్రతినిధుల విచారణ 2 గంటల పాటు ప్రశ్నించిన ఏసీబీ. సీమకు గోదావరి నీళ్లు, పోలవరాన్ని వేగంగా పూర్తి చేస్తామన్న చంద్రబాబు. మూడో శనివారం ఆఫీసులు, స్కూళ్లు పనిచేయక్కర్లేదు, స్వచ్ఛ ఆంధ్ర కోసం పనిచేయాలన్న చంద్రబాబు. పరిశుభ్రత మన కల్చర్ కావాలి, గుంటూరు స్వచ్ఛ దివస్ లో పవన్ కళ్యాణ్. లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలి, మైదుకూరు సభలో శ్రీనివాసరెడ్డి. ఎన్టీఆర్ కు కుటుంబ సభ్యుల నివాళి, భారతరత్న వస్తుందని లోకేష్ ఆశాభావం. పోలవరం కొత్త డయాఫ్రమ్ వాల్ పనులు ప్రారంభం, పూజలు చేసి మొదలుపెట్టిన నిర్మాణ సంస్థ. నేడు విజయవాడకు కేంద్ర మంత్రి అమిత్ షా, రాత్రి సీఎం నివాసంలో విందుకు హాజరు. కులుగుపూడిపై టీడీపీ సీరియస్, సోమవారం క్రమశిక్షణ కమిటీ ముందు హాజరవ్వాలని ఆదేశాలు. సింగపూర్లో కొనసాగుతున్న సీఎం రేవంత్ టూర్, భారీగా పెట్టుబడులు పెట్టాలని శ్రీధర్ బాబు ఆహ్వానం. వచ్చిన ఏడాదిలోపే 56,000 మందికి నియామక పత్రాలు, గతంలో నిరుద్యోగుల ఆశలు నెరవేరలేదన్న భట్టి. జేసీ ప్రభాకర్ పై మాధవీలత ఫిర్యాదు, ఫిలిం ఛాంబర్ ను ఆశ్రయించిన నటి. న్యాయం జరిగే వరకు పోరాడతా, రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో మంచు మనోజ్. ఢిల్లీలో కేజ్రీవాల్ కారుపై దాడి, బీజేపీ గూండాల పనే అని ఆప్ ఆరోపణ. సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో పురోగతి, ఛత్తీస్గఢ్ లో అనుమానితుల అరెస్ట్. సంజయ్ రాయ్ దోషే, కోల్కతా కేసులో సిబిఐ కోర్టు తీర్పు. ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతు, ఇప్పుడు ఆ దేశాన్నే కబళిస్తోందన్న జైశంకర్. కోచ్ గా కెప్టెన్ నిర్ణయాలపై నమ్మకం ఉంచుతాడు, గంభీర్తో మనస్పర్ధలపై రోహిత్.